నమస్కారం వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కుటుంబంతో సహా గోదావరిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న పంచాయతీరాజ్ ఏఈ. ఈత రావడంతో బయటపడిన ఏఈ మనవడు. కూటమి ప్రభుత్వ హయాంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ అక్రమాలు జరుగుతుంటే చూస్తూ ఊరుకునేది లేదు. జనసేన నాయకుడు సొసైటీ అధ్యక్షుడు విల్లా వీర. అక్రమ ఇసుక దందాపై జనసేన నాయకుడు విల్లా వీర తిరుగుబాటు. ప్రతి ఇసుక ట్రాక్టర్ వద్ద అక్రమంగా కమిషన్ తీసుకోవడానికి ప్రత్యేకంగా ఉద్యోగులను కూడా ఏర్పాటు చేసుకున్నారని ఆరోపణలు. జర్నలిస్టుల సంక్షేమం, వారి హక్కుల సాధనలో ఏపీయూడబ్ల్యూజే పాత్ర అమోఘం. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు అంజిబాబు. కాకినాడలో ఘనంగా ఏపీయూడబ్ల్యూజే 70వ ఆవిర్భావ దినోత్సవం. ప్రభుత్వం నుండి స్పందన లేకపోవడంతో సోమవారం నుండి జీజీహెచ్ లో క్యాజువాలిటీ, ఐసీయూ, సర్జరీలు వంటి అన్ని అత్యవసర వైద్య సేవలను బహిష్కరించిన ఏపీ జూనియర్ డాక్టర్లు. జూడాలకు స్టైఫండ్ పెంపు తదితర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్. కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ అక్రమాలు జరుగుతుంటే చూస్తూ ఊరుకునేది లేదని జనసేన నాయకుడు సొసైటీ అధ్యక్షుడు విల్లా వీర తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ఇటీవల తాళ్లరేవు మండలంలో జరుగుతున్న మద్యం అక్రమ వ్యాపారాలపై ధ్వజమెత్తిన ఆయన తాజాగా తాళ్లరేవు మండలంలో సాగుతున్న అక్రమ ఇసుక దందాపై దృష్టి సారించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాళ్లరేవులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విల్లా వీర మాట్లాడుతూ మండలంలో జరుగుతున్న ఇసుక దందాలో ఎవరెవరి వాటా ఎంతో తేల్చి చెప్పాలని డిమాండ్ చేశారు. పిల్లంక, గోవలంక, తాళ్లరేవు, సీతారాంపురం ప్రాంతాల్లో కూటమి నాయకుల పర్యవేక్షణలో ఎన్ని ఇసుక ర్యాంపులు నడుపుతున్నారో సమాధానం చెప్పాలని నిలదీశారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే అధిక ధరలకు ఇసుకను విక్రయిస్తూ ప్రజలను దోచుకుంటున్నారని మండిపడ్డారు. ప్రతి ఇసుక ట్రాక్టర్ వద్ద అక్రమంగా కమిషన్ తీసుకోవడానికి ప్రత్యేకంగా ఉద్యోగులను కూడా ఏర్పాటు చేసుకున్నారని, దీనివలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. ఈ అధిక వసూళ్ల కారణంగా సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఇల్లు నిర్మించుకోవాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విల్లా వీర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఇసుక అందుబాటులో ఉండేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. గడిచిన 2 సంవత్సరాల నుంచి ప్రజల దగ్గర వసూలు చేస్తున్న ఇసుక మాఫియా సొమ్ము ఏమైందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. స్వతంత్ర దినోత్సవ సందర్భంగా 80 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి భారతదేశం చరిత్రలో దేశం బాగోవాలన్నా, రాష్ట్రాలు బాగోవాలన్నా, గ్రామాలు బాగోవాలన్నా, మండలాలు బాగోవాలన్నా, మండలంలో ఉన్నటువంటి ప్రజలు బాగోవాలన్నా కూటమి ప్రభుత్వంగా ఏర్పడినటువంటి జనసేన, టీడీపీ, బీజేపీ రాష్ట్రంలో పాలన జరుగుతుంది. ఈ పాలనలో తాళరేవు మండలంలో ఉన్నటువంటి జనసేన, తాళరేవు పార్టీ తరఫున ఎమ్మెల్యే గారికి అవమానపరిచే కార్యక్రమం కానీ, ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇక్కడ మొట్టమొదటిసారిగా ఇసుక దందా. ఈ ఇసుక దందాలో ఉద్యోగస్తులను పెట్టి తాళరేవు మండలంలో 4 ర్యాంపులు, పిల్లెంక, గోవలంక, తాళరేవులో 1, సీతారాంపురం, ఈ ర్యాంపుల్లో ఎంప్లాయీస్ని పెట్టి ట్రాక్టర్కి 400 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. ఉద్యోగస్తులు పెట్టి దందా చేసే పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఇక్కడ తాళరేవు మండలంలో జరుగుతుంది. ర్యాంపులు వేసి ఈ ఇసుక తెలుగుదేశం పార్టీ మండలాధ్యక్షుడైనటువంటి తూర్పుడి వెంకటరమణ గారు, జనసేన పార్టీ అధ్యక్షుడు అత్తిల బాబురావు గారు, మరి వీరు నడింపిల్లి వినోద్రాజు గారిని, టేకుమూడి లక్ష్మణరావు గారిని కూడా ఈ విషయంపై ఇలా జరుగుతుంది, పేదలకు అన్యాయం జరుగుతుంది, 400 రూపాయలు వసూలు చేస్తున్నారు అన్న విషయాన్ని మీరు నలుగురు కూర్చుని తేల్చవలసిన పరిస్థితి ఉంది. అంచేత మీరు ఈ 400 దందా ఆపాలని, లేకపోతే మీ మీద
ప్రజలు తిరగబడే పరిస్థితి ఉందని హెచ్చరిస్తూ, తర్వాత ఎంఆర్ఓ గారు జరుగుతున్న అన్యాయాన్ని మీరు బైండ్ ఓవర్ కేసులు కట్టి మీరు ఈ ఇసుక దందా మీద చర్య తీసుకోవాలని, అలాగే పోలీసు వారిని కూడా ఈ దందాని అరికట్టాలని కోరుతున్నాను. అరికట్టకపోతే ప్రజల ముందుకెళ్ళి ప్రజా సంఘాలతో కలిసి ఉద్యమం చేయవలసిన పరిస్థితి రానివ్వకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాను. జర్నలిస్టుల సంక్షేమం, వారి హక్కుల పరిరక్షణే ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ ఏపీయూడబ్ల్యూజే నిరంతరం పోరాడుతోందని జిల్లా అధ్యక్షుడు అంజిబాబు స్పష్టం చేశారు. ఏపీయూడబ్ల్యూజే 70వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో యూనియన్ పతాకాన్ని ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ 1957వ సంవత్సరంలో ప్రముఖ పాత్రికేయులు మాణికొండ చలపతిరావు స్థాపించిన ఈ యూనియన్కు సుమారు 70 సంవత్సరాల ఘనమైన చరిత్ర ఉందన్నారు. నాటి నుండి నేటి వరకు జర్నలిస్టుల ఐక్యతను కాపాడుతూ ప్రభుత్వం నుండి రావాల్సిన హక్కులు, రాయితీలను సాధించడంలో ఏపీయూడబ్ల్యూజే అలుపెరగని పోరాటం చేస్తుందని గుర్తు చేశారు. ఎన్నడూ ప్రభుత్వాలకి లొంగిపోకుండా ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటాలు చేసి డిమాండ్లను సాధించడంలో యూనియన్ ఎల్లప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు. అక్రిడేషన్ల జారీలో ఎదురయ్యే సమస్యల పరిష్కారంతో పాటు చిన్న పత్రికలు, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం గళమెత్తుతుందన్నారు. యూనియన్లోని సభ్యులందరూ క్రమశిక్షణతో ఉంటూ జిల్లా, మండల స్థాయిలో ఇచ్చే ప్రతి పిలుపును విజయవంతం చేస్తున్నారని కొనియాడారు. రాబోయే రోజుల్లోనూ జర్నలిస్టుల సంక్షేమం కోసం ఇదే స్ఫూర్తితో పోరాటాలు సాగిస్తామని స్పష్టం చేస్తూ ఏపీయూడబ్ల్యూజే జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమం అనంతరం జర్నలిస్టుల సమస్యలు, పలు న్యాయమైన డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు వీధి గోపీనాథ్, సురేష్, జాయింట్ సెక్రటరీ పల్లంరాజు, జర్నలిస్టులు రాజు, సుధీర్, డెంకాడ మోహన్, జి శ్రీను, దడాల వీరప్రసాద్, విజయ్, పి శ్రీను, కరుణాకర్, రఘు తదితరులు పాల్గొన్నారు. 1957వ సంవత్సరంలో ఈ యొక్క మానుకొండ చలపతిరావు గారు ఈ యొక్క యూనియన్ అయితే స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి 70 సంవత్సరాల కాలంగా జర్నలిస్టుల యొక్క ఐక్యతతో పాటు జర్నలిస్టుల యొక్క రావాల్సినటువంటి హక్కులు, అలాగే పలు రకాల రాయితీలు కూడా ప్రభుత్వం నుంచి సాధించడంలో ఏపీడబ్ల్యూజే ఎప్పుడు నిరంతరంగా కూడా పోరాటాలు చేస్తూనే ఉంది. ఎప్పుడు కూడా ప్రభుత్వానికి కొమ్ము కాస్తూ కూర్చోకుండా ప్రభుత్వాన్ని మెడలు వంచి చాలా సందర్భాల్లో అయితే ఏపీడబ్ల్యూజే అనేక పోరాటాలు చేసి జర్నలిస్టుల హక్కులు సాధించడంలో ముందని చెప్పవచ్చు. అలాగే అక్రిడేషన్ల విషయంలో కానీ, అలాగే చిన్న పత్రికలు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వీళ్ళకి హక్కుల సాధనలో కూడా ఏపీడబ్ల్యూజే ఎప్పుడు ముందుంది. అయితే ఇప్పుడు 70 సంవత్సరాల కాలంగా సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి ఏపీడబ్ల్యూజేలో సభ్యులుగా ఉన్న వాళ్ళందరూ కూడా పూర్తి క్రమశిక్షణతో ఉండి యూనియన్కి ఎప్పుడు కూడా కట్టుబడి యూనియన్ చెప్పే ఏ పన్నైనా సరే జిల్లా వ్యాప్తంగా కానీ, మండల వ్యాప్తంగా కానీ కంటిన్యూగా చేస్తూ ప్రభుత్వం మీద ఏ విధమైన పిలుపునిచ్చినప్పటికీ కూడా యూనియన్ ఆదేశాల మేరకు వాటిని కొనసాగించడం జరుగుతుంది. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క జర్నలిస్టుల హక్కుల సాధన కోసం ఏపీడబ్ల్యూజే ఎప్పుడు కూడా పోరాటం చేయడంలో ముందుంటుందని చెప్పి తెలియజేస్తూ జిందాబాద్ జిందాబాద్. కాకినాడ సామాన్య ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యవసర వైద్య సేవలను బహిష్కరిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కె రమేష్, జనరల్ సెక్రటరీ ఆఫ్ ఆర్ఎంసీ డాక్టర్ తనూజ పేర్కొన్నారు. సోమవారం కాకినాడ జీజీహెచ్ నుండి ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ వారం రోజులుగా దశల వారీగా ఆందోళన చేస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడంతో సోమవారం ఉదయం నుండి క్యాజువాలిటీ, ఐసీయూ, శస్త్రచికిత్సలు వంటి అన్ని రకాల అత్యవసర వైద్య సేవలను బహిష్కరించినట్లు తెలిపారు. జూడాలకు స్టైఫండ్ పెంచాలని, ప్రభుత్వ వైద్యుల ఉద్యోగ విరమణ వయస్సు 62 ఏళ్లకు మించకూడదని, ఎన్ఎంసీ నిబంధనలను అనుసరించి బోధనా సిబ్బందిగా ఎంఎస్సీ, పీహెచ్డీ అభ్యర్థుల రిక్రూట్మెంట్ 15% లోపే ఉండాలని డిమాండ్ చేశారు. నిర్దేశిత గడువులోపు ఎలాంటి స్పందన లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో 3వ దశ ఆందోళనకు దిగుతున్నామని వివరించారు. దీనివల్ల ఎదురయ్యే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంసీ జుడా అధ్యక్షులు డాక్టర్ అశ్విన్, ఉపాధ్యక్షురాలు డాక్టర్ సింధూజ, ఎగ్జిక్యూటివ్ మెంబర్ జీవన్ దాస్ తదితరులు పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ తనుజ. నేను ఆనంద్ జనరల్ సెక్రటరీ అండి. ఈరోజు అయితే మేము ఫేజ్ 3 స్ట్రైక్కి ఎంటర్ అయ్యామండి. ఈరోజు డే 6 మేము ఆర్ఎంసీలో చేస్తుంది అయితే డే 6 అండి ఫేజ్ 3 స్ట్రైక్. సో ఎమర్జెన్సీస్ అనేది కాల్ ఆఫ్ చేసామండి. ఎమర్జెన్సీస్ అంటే ఐసీయూస్, లేబర్ రూమ్స్, ఐటీసీస్ అన్నీ కూడా ఆపేసామండి. ఎందుకంటే మాకైతే ప్రజలను అయితే ఇబ్బంది పెట్టాలని లేదండి. కానీ ఏంటంటే మేము పడే బాధ గవర్నమెంట్కి అర్థం అయ్యేలా ట్రై చేసాము. ఇన్ని రోజులు మేము టైం ఇచ్చాము, కానీ రెస్పాన్స్ రాకపోయేసరికి మేము నెక్స్ట్ ఫేజ్కి వెళ్ళాల్సి వచ్చిందండి. సో మేము నెక్స్ట్ ఫేజ్కి అనేది స్టార్ట్ చేసాము. ఇది పాజిటివ్గా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. గవర్నమెంట్ నుంచి మాకు ఏమైనా నెగోసియేషన్స్కి పిలిస్తే మేము వెళ్ళడానికి రెడీగా ఉన్నామండి. సో గవర్నమెంట్ అయినా పిలిచి మేము అడిగిన డిమాండ్ మాకు ఇవ్వగలిగితే మాత్రం మేము కాల్ ఆఫ్ చేయడానికి రెడీగా ఉన్నామండి. ప్లస్ ఏంటంటే డాక్టర్స్కి అంటే మేము పడే బాధ ఎవరికి తెలియట్లేదండి. సో అందుకు మేము ఇలా చేయాల్సి వస్తుంది తప్ప పేషెంట్స్ అయితే ప్రాబ్లం అంటే వాళ్ళు ఇబ్బంది పడతారని మాకు తెలిసినా కూడా మేము చేయాల్సి వస్తుందంటే మేము ఆ స్టేజ్కి వచ్చేసాము ఇంకా. సో మేము ఆ స్టేజ్కి వచ్చాం కాబట్టి మా బాధ తెలియాలని చెప్పి గవర్నమెంట్కి ఇలా చేయాల్సి వస్తుందండి. సో తొందరగా రెస్పాన్స్ వస్తే మేము దానికి తగినట్టు మేము డెసిషన్ అనేది తీసుకుందామండి. థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ కే రమేష్ అండి. నేను ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్. ఈరోజు మనం సమ్మెలో ఫేజ్ 3కి వచ్చామండి. ఫేజ్ 3 అంటే ఎమర్జెన్సీ సర్వీసెస్, నాన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ అన్ని సర్వీసెస్ ఈరోజు నుంచి నిలిపివేయడం జరిగినది. గవర్నమెంట్తో జరిగిన చర్చల్లో విఫలం అవడం వల్ల ఈ ఫేజ్కి మనం వచ్చామండి. మా మెయిన్ డిమాండ్ ఏంటంటే 15% స్టైఫండ్ హైక్ పెంచాలి. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి పెంచుతామని గవర్నమెంట్ మాకు మాట ఇచ్చింది. అలాగే 2022లో పెంచింది, 2024లో పెంచింది, మళ్ళీ 2026లో పెంచాలి. కానీ ఇప్పటికి 8 నెలలు అయిపోవడం వల్ల 8 నెలలు అయిపోయినా మేము ఏం చేయలేదని రిప్రజెంటేషన్స్ ఇస్తూ వచ్చామండి. కానీ రిప్రజెంటేషన్స్ ఇచ్చిన వర్బల్ అష్యూరెన్స్ మాత్రమే గవర్నమెంట్ ఇవ్వడం వల్ల మేము ఈ ఫేజ్కి రావాల్సి వచ్చింది. మేము పేషెంట్లు ఇబ్బంది పెట్టడం మా మెయిన్ ఉద్దేశం కాదండి. ప్రజలు సేవ చేయాలనే దృక్పథంతో మేము ఈ ప్రొఫెషన్ ఎంచుకున్నాము. ప్రజలు సేవ చేయడమే మా మెయిన్ ఉద్దేశం అండి. కానీ ఇప్పుడు ప్రజలు ఇబ్బంది పడుతుంటే మాకు చాలా బాధగా ఉంది. సో గవర్నమెంట్ త్వరగా మా ఈ సమస్యని పరిష్కరించాలని, సాల్వ్ చేయాలని, త్వరగా సాల్వ్ చేసి ఇక స్ట్రైక్ని కాల్ ఆఫ్ చేయాలనేది మా మెయిన్ డిమాండ్ అండి. ఫేజ్ 3 ఈరోజు ఫేజ్ 3 ఎమర్జెన్సీ సర్వీసెస్ ఆపడంతో పాటు ఈరోజు మా ప్రజలందరికీ తెలియాలి కాబట్టి, మేము ఎంత బాధపడుతున్నామో, ఎంత ఇబ్బందులు పడుతున్నామో తెలియాలి కాబట్టి మేము ఒక చిన్న బైక్ ర్యాలీ ప్లాన్ చేసామండి. ఈరోజు ఇక్కడ నుంచి కాకినాడ పోస్ట్ గ్రాడ్యుయేట్ హాస్టల్ దగ్గర నుంచి బైక్ ర్యాలీ ఉందండి ఈరోజు. సో బైక్ ర్యాలీ ఇక్కడ నుంచి కొండేపాలెం బ్రిడ్జ్ నుంచి భాన్గడ్ జంక్షన్ నుంచి మళ్ళీ జీజేహెచ్కి వచ్చేస్తామండి. పిఠాపురం పట్టణంలోని పాడా ఆఫీసులో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ప్రైవేట్ కాంట్రాక్టర్లంతా కలిసి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. గత 3 సంవత్సరాలుగా చేసిన వివిధ కాంట్రాక్టు పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను ఇప్పించాలని కోరుతూ పాడా ఆఫీసర్ డాక్టర్ ఎన్వి శివరాం ప్రసాద్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత 3 ఏళ్లుగా పిఠాపురం పట్టణంలో ఎన్నో కాంట్రాక్టు పనులు ఒప్పుకొని ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా సక్రమంగా నిర్ణీత సమయానికి పూర్తి చేసి ఇచ్చినట్లు కాంట్రాక్టర్లు తెలిపారు. అయితే తమ బిల్లులను మాత్రం ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ చెల్లించలేదని వాపోయారు. కాంట్రాక్టర్ సురవరపు సోమేశ్వరరావు మాట్లాడుతూ, ఈ 3 ఏళ్ల కాలంలో తాము సుమారు 4 కోట్ల విలువైన పనులు పూర్తి చేస్తామన్నారు. ప్రతి సంవత్సరం మే నెలలో పన్నులు కట్టిన తర్వాత బిల్లులు ఇస్తామని చెబుతున్నారే తప్ప ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి తాము పూర్తి చేసిన పనులకు తక్షణమే బిల్లులు ఇప్పించాలని అధికారులను కోరారు. దీనిపై స్పందించిన అధికారులు సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బొజ్జా దొరబాబు, సురవరపు మునేశ్వరరావు, కొత్తెంబాను, వజ్రపు శ్రీనివాసరావు, దేవరపు రామ్మోహన్ రావు, ఎం మాణిక్యాలరావు, సురవరపు సతీష్, మాదాసు రాంబాబు, దాసరి కృష్ణ, సురవరపు దివానం, కొప్పిశెట్టి భాస్కర్ రావుతో పాటు పలువురు కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. పిఠాపురం మున్సిపల్ కాంట్రాక్టర్లు అందరూ కూడా కలిసి మన పడా ఆఫీస్కి గ్రీవెన్స్ రావడం జరిగింది. కాంట్రాక్టర్లు అందరూ కూడా ఈ 3 సంవత్సరాల నుంచి కూడా ఎవరికైనా డబ్బులు వచ్చినా రాకపోయినా డిపార్ట్మెంటు వారి సూచన మేరకు ప్రతి పని కూడా చేయడం జరిగిందండి. మొన్న మార్చి ముందు ఇంటి పనులు వసూలైన తర్వాత మాకు పేమెంట్ చేస్తారని చెప్పడం జరిగింది. మార్చి అయిపోయిన తర్వాత పేమెంట్ చేస్తారని చెప్పి చూస్తుంటే ఈ లోపల కమిషనర్ ట్రాన్స్ఫర్లు కూడా రకరకాల ఇబ్బందులు వచ్చాయి. మాకు ఎవరైతే పెండింగ్ బిల్స్ ఉన్నాయో ప్రతి బిల్లు కూడా ఆఫీస్ వర్క్ పూర్తి చేసి అందరికీ కూడా బిల్స్ ఇప్పిస్తారని కోరుకుంటున్నాం. ఇదే విషయం పడాపీడిగా దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆయన మేము చెప్పిన విషయం మీద సానుకూలంగా స్పందించి డిప్యూటీ సీఎం గారి దృష్టిలో కూడా పెట్టి త్వరలోనే మాకు డబ్బులు రావడానికి ఏర్పాట్లు చేస్తారని చెప్పడం జరిగింది. మీరందరికీ ధన్యవాదాలు.
అంటే కంటిన్యూ ఇప్పుడు లాస్ట్ మూడు మార్చిలు వేయండి. ఇప్పుడు 3 మార్చిల నుంచి కూడా మార్చి వెళ్ళాక పనులు వసూలు అవ్వడం, తర్వాత ఇస్తానని చెప్పడం, పనులు వసూలైన తర్వాత ఆ పనులు ఏమవుతున్నాయో కూడా మాకు తెలియట్లేదు. ఆన్లైన్లో మాత్రం పేమెంట్ కనబడతలేదు అంటున్నారు. ఇప్పుడు అవన్నీ కూడా డిప్యూటీ సీఎంగా తొలగించి మాకు పేమెంట్స్ ఇప్పించేలా చేస్తారని మేము కోరుచున్నాం. అండి, నా పేరు సూరవరపు మునీశ్వరరావు. మేము మున్సిపల్ కాంట్రాక్టర్ని. ఇవాళ అంతా కూడా మున్సిపల్ కాంట్రాక్టర్లు అందరూ కూడా కలిసి వచ్చాం. గత 3 సంవత్సరాల నుంచి కూడా మాకు ఒక్కరికి కూడా ఎటువంటి గ్రాంట్ బిల్లు కూడా ఏది మాకు పాస్ చేయలేదు. పనులు చేయించుకోవడమే కానీ పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారని అందరం తలొక పని తీసుకుని గబగబగా చేసాము. ఇప్పుడుకి వచ్చి అవి ఒక్క బిల్లు కూడా రాలేదు మాకు ఎవరికి కూడా. చాలామంది బాధపడుతున్నాం. అనేక సార్లు ఆఫీసు టూరునే తిరుగుతాం. మేము వేరే ఒక పని చేసుకుందామన్నా పెట్టుబడి అంతా ఇక్కడే ఉంది, పనులన్నీ ఇక్కడే చేసాము. డబ్బులు ఎక్కడ మాకు ఒక్క బిల్లు కూడా రాలేదు. కాబట్టి దయచేసి ఏలిన వారు ఈ మా సమస్యలు తెలుసుకొని దయచేసి బిల్లు ఇప్పించవలసిందిగా కోరుచున్నాం. మాకు సుమారుగా ఒక 4 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయండి. ఇదే విషయాన్ని డిప్యూటీ సీఎం గారు కూడా తెలియపరచాలని కోరుకుంటున్నాం. మేము కోరుకుంటున్నామండి. గత 3 దశాబ్దాలుగా పోరాడుతున్న మల్లిసాల అడ్డకొండ భూములపై తమకు తక్షణమే పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వైఖరిని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన ధర్నా నిర్వహించారు. జగ్గంపేట మండలం మల్లిసాల, గోపాలపురం గ్రామాలకు చెందిన దళిత, గిరిజన, బీసీ, ఇతర నిరుపేదలు అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి కలెక్టరేట్ గేట్ వరకు ప్రదర్శన నిర్వహించి అనంతరం అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మల్లిసాల అడ్డకొండ భూముల కోసం మల్లిసాల, గోపాలపురం గ్రామాలకు చెందిన నిరుపేదలు 30 ఏళ్లుగా ఎన్నో వ్యయ ప్రయాసలతో పోరాడుతున్నారని, భూస్వాముల దాడులు, పోలీసు నిర్బంధాలను ఎదుర్కొని ఆ భూములను సాగులోకి తెచ్చారని ఏపీఆర్సీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకల వీరాంజనేయులు గుర్తు చేశారు. కోర్టు తీర్పు నిరుపేదల వైపు వచ్చినా నేడు ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో భూములు ఇవ్వకుండా కాలయాపన చేయడం దారుణమన్నారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పేదలకు పట్టాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక మాట మార్చారని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకుని విచారణ జరిపి అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ పేదలకు ఆ భూములు పంపిణీ చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఏపీఆర్సీఎస్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వల్లూరి రాజబాబు, వి రమేష్, ఏఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మడికి సత్యం, కుంచి అంజిబాబు, పీడీఎస్యూ రాష్ట్ర కార్యదర్శి కడితి సతీష్, ప్రగతిశీల మహిళా సంఘ నాయకులు రెడ్డి దుర్గాదేవి, ఏపీఆర్సీఎస్ జిల్లా నాయకులు, గ్రామ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మల్లిసాల గ్రామ పరిధిలో అడ్డకొండ భూములు సుమారు 580 ఎకరం. దాని మీద గత 3 దశాబ్దాలుగా మల్లిసాల అలాగే గోపాలపురం ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర పేదలు అనేక వ్యయ ప్రయాసాలతో మరి ఆ డొంకలు తప్పులు అన్నీ కొట్టి మామిడి మొక్కలు వేసి, జీడి మామిడి మొక్కలు వేసి దాని పంటని తీస్తూ ఉన్నారు. అనేక పోరాటాలు చేశారు. భూస్వాముల యొక్క మరి దౌర్జన్యాలకు, అలాగే వారి యొక్క దౌర్జన్యాలను ఎదుర్కొని, అలాగే పోలీసు నిర్బంధాలను ఎదుర్కొని, కేసులు ఎదుర్కొని అనేక పోరాటాలు చేశారు. ఈ మధ్యకాలంలో కోర్టు కూడా చాలా క్లియర్గా దాన్ని మళ్ళీ కొట్టేసి ఇది ప్రభుత్వ భూమి, పేదలకు ఇవ్వచ్చు అనేది చెప్పారు. అలాగే గత సంవత్సరం మరి మామిడికాయలని స్వాధీనం చేసుకుని, అక్కడ మామిడి చెట్లన్నీ కూడా స్వాధీనం చేసుకుని అక్కడ ఉన్నటువంటి ప్రజలు మామిడికాయలు కోసుకుంటే అక్కడ కలెక్టర్ గారు, ఇతర అధికారులు కూడా వచ్చి ఒక స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. దీన్ని సర్వే చేస్తాం, మీరు కంగారు పడకండి, సర్వే చేసి ఈ భూమిని మీకే పంచుతామని చెప్పేసి గత సంవత్సరం హామీ ఇచ్చారు. అప్పటి నుంచి కూడా హామీని నెరవేర్చకుండా అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు భూస్వాములకి అనుకూలంగా జగ్గంపేట మండలం మల్లిసాల, కే గోపాలపురం గ్రామాల పరిధిలో ఉన్న 353 సర్వే నెంబరు 508 ఎకరాల ప్రభుత్వ పోరంబోకు కొండ, అది అడ్డకొండ. ఈ కొండను 1985 నుండి ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘంలో ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేసి ఆ కొండలో ఉన్న తుప్పలు, డొంకలు తొలగించి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి తొలగించి అప్పటి నుండి నేటి వరకు కూడా సాగులోకి తీసుకొచ్చి సాగు చేసుకుంటూ 2 గ్రామాల ప్రజలు సుమారు 700 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. దీనికి సంబంధించి అనేక పోరాటాలు చేస్తున్నాం. కానీ వాస్తవానికి 85కు ముందు ఈ భూమిలో సామర్లకోటకు చెందిన ఏలేటి కుటుంబీకులు, భూస్వామ్య కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పుడు రికార్డులు సృష్టించి ఆ భూమి మీద అనేక స్టేలు తీసుకురావడము, కోర్టుకు వెళ్ళడం, అనేక ఇబ్బందులు గురి చేస్తున్న క్రమంలో ఈ పోరాటాలన్నింటినీ చూసి 2002లో అప్పటి జాయింట్ కలెక్టర్ ద్వివేది గారు చాలా స్పష్టంగా ఒక కమిటీని ఏర్పాటు చేశాడు. ఆ కమిటీ చాలా స్పష్టంగా చెప్పింది, ఇది
ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు మాట్లాడుతున్నాను. ప్రధానంగా కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మల్లిశాల సంబంధించి 353 సర్వే నెంబరు గోపాలపురం మల్లిశాల గ్రామస్తులు 30 సంవత్సరాల నుంచి దాని మీద పోరాడుతున్నారు. వారు చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం, సీఎం గారి సపోర్టు కూడా ఎంతో కొంత ఆ ఏలేటి వారికి ఉంది. దాదాపుగా లేదంటే 30 ఏళ్ళ నుంచి 300 కేసులు పెట్టారు. మొత్తం జిల్లాలో ఉన్న కోర్టులని తిప్పుతూ ఉన్నారు. అలాగే భూస్వాములు ఒకసారి అక్కడ ఉన్నటువంటి దళితుల మీద ఒక దాడి కూడా చేయించారు. ఆ దాడిలో ఒక అతనికి కాళ్ళు చేతులు కూడా నరికేశారు. చాలా మందికి దెబ్బలు కూడా తగిలాయి. హాస్పిటల్ కూడా జనరల్ హాస్పిటల్ కూడా పాలైపోయారు వాళ్ళు. అలా మొత్తం మీద 30 ఏళ్ళ నుంచి కూడా పోరాడుతూ ఉంటే ఈ మధ్యకాలంలో అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు ఎమ్మెల్యే జ్యోతిర్లేవురు గారు ఇండస్ట్రియల్ పార్క్ తెస్తాను అంటాడు. ఇండస్ట్రియల్ పార్క్ అంటే 580 ఎకరం అనేది జగ్గంపేట నియోజకవర్గంలో ఎక్కడా ఖాళీగా లేదు. ఈ ఏలేటోళ్ళు రికార్డులు మార్చకుండా, రికార్డులు ఏమి ఎక్కడ అడుగు కదలీయకుండా ఉప్పూరు వరకు కూడా ఆ 500 ఎకరం భూమి ఆ 2 గ్రామాలు ఈ కలెక్టర్ గారి దగ్గరికి 100 సార్లు వచ్చి ఉంటాం. జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి, ఈ ఎంఆర్ఓ దగ్గరికి 200 సార్లు, ఆర్డీఓ దగ్గరికి 300 సార్లు, అలా 100 సార్లు ఈ 30 ఏళ్ళ నుంచి వీళ్ళకి అర్జీలు ఇచ్చుకుంటూ, వీళ్ళకి మెమోరాండాలు ఇచ్చుకుంటూ మా చెప్పులు అరిగిపోయేలాగా. కాకినాడ కలెక్టరేట్ లో ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్ఎస్ కార్యక్రమానికి వచ్చే అర్జీదారులందరికీ ఉచిత భోజన సదుపాయం కల్పిస్తామని విజయవాడ రాష్ట్ర బార్ కౌన్సిల్ మెంబర్ న్యాయవాది చలసాని అజయ్ కుమార్, న్యాయవాది బొలిశెట్టి గౌరీమణి మూర్తి పేర్కొన్నారు. సోమవారం కాకినాడ రామారావుపేటలో న్యాయవాది బొలిశెట్టి గౌరీమణి మూర్తి అర్జీదారులకు ఉచిత భోజన కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించి మాట్లాడారు. వివిధ ప్రాంతాల నుండి పీజీఆర్ఎస్లో వినతులను సమర్పించేందుకు వచ్చే వారి ఆకలి తీర్చాలనే లక్ష్యంతోనే వారికి ఉచిత భోజన సదుపాయాన్ని కల్పించాలని నిర్ణయించామన్నారు. అర్జీలు సమర్పించిన సమయంలోనే వారికి భోజనం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రతి సోమవారం అర్జీదారులకు ఉచిత భోజన సదుపాయం కల్పించడం జరుగుతుందన్నారు. పీజీఆర్ఎస్ అర్జీదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు నరాలశెట్టి రవికృష్ణ, పడాల రవి, ప్రతాప్, కామేష్, రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. మేడం మీరు పక్కన అన్ని దానాల కన్నా అన్నదానం గొప్ప. ఆ విషయం అందరికీ ప్రూవ్ అయింది. ఎవరైతే ఆకలిగా ఉంటారో, ఆకలిగా ఉండకూడదు అనే ఉద్దేశంతో మన భారతీయ సంస్కృతిలో ఒక ప్రధాన భాగమైన అన్ని దానాల కన్నా కూడా అన్నదానం గొప్పదని చెప్పి నిర్వచించడం జరిగింది. దానికి మనకి అనేకమైన నిదర్శనాలు ఉన్నాయి. ఆ ఉద్దేశంతో మా బెదవాడ బార్ అసోసియేషన్లో కూడా రీసెంట్గా అన్నదాన కార్యక్రమం, ఎవరైతే న్యాయవాదులు ఇబ్బంది పడుతూ ఉన్నారో, ఎవరైతే న్యాయవాదులు టైంకి భోజనం తెచ్చుకోలేకపోతారో వాళ్ళందరూ కూడా భోజనాలు ఏర్పాటు చేయడం కోసం పెట్టడం జరిగింది. అలాగే ఇక్కడ ఎవరైతే ప్రతి సోమవారం వాళ్ళ పబ్లిక్ గ్రీవెన్స్ సెల్కి వచ్చేవాళ్ళు ఉంటారో, దాదాపు 500 మంది ఉంటారు. వాళ్ళందరికీ కూడా గౌరీమణి గారు సొంత డబ్బులను ఖర్చు వెచ్చించి ఇవాళ వాళ్ళందరికీ కూడా అన్నదానం చేయడం అనేది చాలా గొప్ప విషయం. అందుకని వారిని ప్రత్యేకంగా నేను అభినందిస్తూ ఇది ప్రారంభించడానికి, ఈ అన్నదాన కార్యక్రమం ప్రారంభించడానికి నాకు అవకాశం ఇచ్చిన గౌరీమణి గారికి, వారి భర్త గారికి, ఇద్దరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ రోజు నుంచి అంటే ఈరోజు సోమవారం నుంచి నిత్యం అన్నదానం. సోమవారం గ్రీవెన్స్ సెల్లోకి వచ్చి వాళ్ళు అప్లికేషన్లు ఇచ్చుకునే వాళ్ళకి, వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. వాళ్ళు భోజనం లేక ఇబ్బంది పడే వాళ్ళందరికీ కూడా ప్రతి సోమవారం 150 మందికి తగ్గకుండా భోజనం నెరవేర్చాలని నేను నిశ్చయించుకున్నాను. నా పేరు బొలిశెట్టి గౌరీమణి. ఇక్కడి నుంచి ప్రతి సోమవారం కూడా ఇబ్బంది పడుతూ కలెక్టరేట్కి వచ్చి అప్లికేషన్లు ఇచ్చుకునే వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా 150 మంది వరకు నేను అన్నదాన కార్యక్రమం చేయాలని నిర్వర్తించుకున్నాను. ఈరోజు ప్రారంభించడానికి చలసాని అజయ్ కుమార్ గారు బార్ కౌన్సిల్ మెంబరు,
అలాగే ప్రతాప్ గారు, కొడమంచుల ప్రతాప్ గారు, తణుకు నుంచి కామేష్ గారు, పిఠాపురం కాకినాడ నుంచి నరహర్ష రవికృష్ణ గారు, పిఠాపురం బారి నుంచి రవి గారు, పడాల రవి గారు, ఇంకా నా సహోదరులు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం నిర్వర్తించిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మిగతా నా తోటి అడ్వకేట్లందరికీ. జిల్లాలోంచి నలుమూల నుంచి సుదూర ప్రాంతాల నుంచి ఎంతోమంది వాళ్ళ యొక్క బాధలు చెప్పుకోవడానికి, వాళ్ళ యొక్క సమస్యలు తీర్చుకోవడానికి కలెక్టరేట్కి వచ్చి అర్జీలు ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఉదయం 9ంటికి వస్తూ ఉంటారు, 3-4 గంటలకు ఉండిపోతూ ఉంటారు. కానీ మధ్యాహ్నం భోజన సమయానికి వచ్చేప్పటికి భోజనాలు లేకుండా ఏమీ లేకుండా అలమటిస్తూ చాలా బాధపడుతుంటారు. అటువంటి బాధల్లో ఉన్న వాళ్ళకి ఉచితంగా భోజనం పెడితే బాగుంటుంది. లైఫ్ లాంగ్ ప్రతి సోమవారం నాడు కూడా స్తోమత కొలది ప్రస్తుతానికి ప్రతి 150 మందికి తగ్గకుండా ఉచితంగా భోజనం పెట్టాలని చెప్పి మేము నిర్ణయించుకోవడం జరిగింది. ఎందుకంటే అన్నదానాల్లోకి అన్నదానం ముఖ్యమైనది. ఇతరత్ర మా డబ్బులు పాటు చేసే వాళ్ళు ఈ విధంగా చేస్తే ఒకటి. తర్వాత నా మిస్సెస్ అడ్వకేటు, ఆవిడ గత కరోనా టైంలో కూడా 10 లక్షల రూపాయల పైన పెట్టి అందరికీ కూడా చేసింది. ఆవిడ యొక్క సంపాదనలో రూపాయికి పావలా ఈ విధంగా దాన ధర్మాలు చేయాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదే కలెక్టర్ ఆఫీస్ దగ్గర అయితే తట్టుకోలేమని చెప్పేసి ఇక్కడ అద్దెకి తీసుకుని ఒక విశాలమైన ప్రదేశం అద్దెకి తీసుకుని పెట్టడం జరిగింది. అందరూ బాగుండాలి, వాళ్ళ సమస్యలు తీరాలి, వాళ్ళ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఎటువంటి ఈ అన్నబాధ లేకుండా ఉండాలని చెప్పే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాకినాడలో 500 మంది నుంచి చిట్టీల రూపంలో 30 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసిన వినాయక చిట్ అండ్ ఫైనాన్స్ కంపెనీ డైరెక్టర్ వినాయక మాధవరావుతో పాటు డైరెక్టర్లపై చర్యలు తీసుకోవాలని వినాయక చిట్ ఫండ్ బాధితులు రాఘవులు, రాజకుమారి డిమాండ్ చేశారు. సోమవారం వినాయక చిట్ ఫండ్ బాధితులు న్యాయం చేయాలని కోరుతూ కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2 ఏళ్ల కిందట వినాయక మాధవరావుపై కేసు నమోదు చేయడం జరిగిందని, ఈ చిట్స్ కంపెనీలో ఉన్న మిగతా డైరెక్టర్లు వారి బంధువులపై కూడా కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. మాధవరావు దర్జాగా వ్యాపారం చేసుకుంటున్నారని, ఈ వ్యవహారంపై సిబిఐ విచారణ చేపట్టాలని కోరారు. ఈ చిట్ ఫండ్ కంపెనీ బాధితులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని, బాధితులందరికీ న్యాయం చేయాలని కోరారు. వినాయక రిజిస్టర్ చిట్లో ఉన్న డైరెక్టర్స్ అందరినీ తక్షణమే అరెస్టు చేయాలని, దీనికి సహకరిస్తున్న అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని కోరారు. నా పేరు కోటిపల్లి రాఘవులు అండి, మాది గంగనపల్లి గ్రామం అండి. నేను వికలాంగుని. నేను టీటీ దగ్గర 40 కట్టిన శుభ్రంగానే ప్రతి రసీదు కూడా నా దగ్గర ఉంది. బ్యాంకుతో పాటు అన్ని రసీదులు ఉన్నాయండి. నాకు అన్నీ చేసి ఆఖరినేమో ఇస్తానని చెప్పి తిప్పితే ఆఖరిని నన్ను తిప్పి ఇవ్వడం మానేసాడండి. నేను యథార్థంగా 40 నెలలు పూర్తి కట్టి రసీదులు పెట్టుకున్నాను. అన్ని ఆన్లైన్లో బెదిరించి నన్ను బెదిరిస్తున్నాడు. నేను ఆల్రెడీ ఫస్ట్ కేసు నేనే పెట్టాను. 850 మంది ఉండగానే తర్వాత 250 మందికి ఇక్కడికి వచ్చారు. నా ఫస్ట్ కేసు పెట్టాను. నేను కేసు పెట్టానని నా మీద కక్ష పెట్టుకుని ఎవరికన్నా ఇస్తాను కానీ నీకు ఇవ్వనని చెప్పి పెడితే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే డబ్బులు అందులో ఉన్నాయి, డిపాజిట్ అది ఇచ్చి కేసు పెట్టుకోని చెప్పాడు. కానీ వివరించి ఎవరు వచ్చినా నాకు డబ్బులు ఉన్నాయని చెప్తున్నాడు. నేను వికలాంగుని. దయచేసి నేను 74 సంవత్సరాలు నాకు. మా మిస్సెస్ కూడా బాగా ముసలావిడి. మా ఇద్దరిని తిప్పించి డబ్బులు ఎవరు కట్టడం అనేసాడు. దయచేసి మీరు అందరూ మీడియా మిత్రులందరూ కలిపి ఈ రాజకుమార్ గారి ద్వారా వచ్చాము. మేము అందరూ పెట్టినా నాకు డబ్బులు ఇవ్వట్లేదు. మీరు దయచేసి కలెక్టర్ గారి దగ్గరికి మీరు డబ్బులు కొంచెం ప్రార్థన. మీడియా మిత్రులందరికీ విజ్ఞప్తి అండి. అలాగే మీ అందరి సహకారం కూడా ఇప్పుడు చాలా అవసరం అండి మాకు. ఎందుకంటే వినాయక చిట్స్ అని, వినాయక ఈస్ట్ చిట్స్ అని రిజిస్టర్ చిట్ అండి. ఇది కాకినాడలో ఒక 10 సంవత్సరాలుగా ఉంది కదా. 2 వ్యాపారాలు, పెద్ద హోటల్స్ మెయింటైన్ చేస్తున్నాడు. అందరికీ తెలిసినవాడు, పరిచయస్తుడని చెప్పి మేమందరం కూడా ఒక రిజిస్టర్ చిట్టే కదా అని చెప్పి 850 మంది ఇప్పుడు రిజిస్టర్ చిట్లో ఉన్నారండి. వీళ్ళందరూ కూడా ఇక్కడ అమౌంట్ చాలా పెద్ద మొత్తంలో అండి. అందరూ 10 లక్షలు 20 లక్షలు అలా చిట్స్ వేయడం జరిగిందండి. ఈయన ఇప్పుడు వరకు బిజినెస్ ఏది ముగిలేదండి. ఆయన అంతా కూడా బాగానే ఉన్నాడు. తెలివితేటలుగా ఇది ఒక ప్లాన్ ప్రకారం పాత ప్రభుత్వంలో చేశాడు. అలాగే అక్కడ చేసి మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా ఈ ప్రభుత్వం జెండా కప్పుకుని తిరుగుతున్నాడండి. ఇది అర్జెంటుగా ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది ఇతని మీద. కానీ పోలీసు వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకుంటలేదు సార్. వీళ్ళ మీద ఎందుకన్నది తెలియట్లేదు. ఇప్పుడు దయచేసి వీళ్ళు మాకు రావాల్సిన అమౌంట్లు అన్నీ కూడా మీరు ఇప్పించవలసిందిగా మేము కలెక్టర్ గారికి ఈరోజు మేము తెలియజేసుకున్నాము. మీరు స్పందన కార్యక్రమం ద్వారా దయచేసి
మీడియా వారు కూడా మాకు సహకరించి ఈ యొక్క అమౌంట్ దీని యొక్క మీరు అందరూ కూడా పరిష్కరించవలసిందిగా కోరుకున్నాం ఈ సమస్యనే. వినాయక ఈస్ట్ చిట్స్ ఫండ్స్ అండి, వినాయక సేతు మాధవరావు అంటారండి. దీంట్లో 4 డైరెక్టర్లు ఉన్నారు సార్. 4 డైరెక్టర్లు కూడా అరెస్ట్ చేస్తే మీరు ఒక బయటకు వస్తుంది సార్. ఈయన ఒక్కడనే తెలివితేటలుగా ఏమీ లేదండి. చిట్టు వీళ్ళు దెబ్బేద్దాం అనుకున్న టయానికి ఏం చేశారంటే ఈ చేతు మాధవరావు మారాడండి. అప్పటి వరకు కూడా వాళ్ళ అబ్బాయి ఉండేవాడండి డైరెక్టర్ కింద. ఇది ఇలా టోకరా తిప్పేయాలని తెలివితేటలుగానే ఇదంతా ప్లాన్గా చేశారు సార్. తర్వాత ఈయన మారిపోయి ఇది అందరికీ డబ్బులు ఇవ్వడం మానేశాడు సార్. దీనికోసం మీరు అందరూ కూడా ఒక సిబిఐ ఎంక్వైరీ చేసి వీళ్ళ ఆస్తులన్నీ జప్తు చేసి మా అందరికీ డబ్బులు ఇప్పిస్తారని కోరుకుంటున్నాం సార్. అంతే సార్. ఫైనల్ నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం పెంట్లవెల్లి మండలం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన రెడ్డి హాజరై మద్దతు తెలిపారు. ఆయనతో పాటు మండల బీఆర్ఎస్ నాయకులు, సర్పంచులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పేద మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలని నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పథకాల విషయంలో ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకొని అర్హులైన ప్రతి కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. పెంట్లవెల్లి ప్రధాన రహదారిపై కొద్దిసేపు రాకపోకలకు ఇబ్బంది నెలకొంది. కార్యక్రమంలో బీఆర్ఎస్ సర్పంచ్లు, మండల నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పిలుపు మేరకు ఈ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి నిరసనగా పెంట్లవెల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. సోదరులు రాజేష్ గారు, స్థానిక సర్పంచ్ గారు, ఇతర మిత్రులు, మాజీ సర్పంచ్, ఇతర సర్పంచులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకంపై కోర్టులో పెండింగ్లో ఉన్న వాద్యంలో కనీసం ప్రభుత్వం తన సమాధానం కౌంటర్ను దాఖలు చేయకపోగా 4 వారాలుగా ఈ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్య ధోరణితో ఉండి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్పై హైకోర్టు స్టే విధించడం చాలా దురదృష్టకరం. దీన్ని జరిగిన పరిణామాలను చూస్తూ ఉంటే ఇది ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా స్టే వచ్చే విధంగా పనిచేసిందేమో అనే అనుమానం కలుగుతూ ఉంది. మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి న్యాయశాఖ చూస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు వారు వెంటనే దీనిపై సమీక్ష జరపకపోవడం, సంబంధిత అధికారులను ఆదేశించకపోవడం చూస్తూ ఉంటే అన్ని పథకాల మాదిరిగానే ఈ పథకానికి కూడా శటకోపం పెట్టే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉందేమో అనే భావన కలుగుతూ ఉంది. ఈ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మహిళలను మోసం చేస్తూ ఉంది. కళ్యాణ లక్ష్మి తులం బంగారు పోయింది, 2500 పోయినాయి. ఏం చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం? ఏ ఒక్క హామీని నెరవేర్చలే. 420 హామీలు ఇచ్చింది ఈ ప్రభుత్వం. 420 హామీలు ఇస్తే ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలే. గ్రామాలలోకి పోతే రైతాంగానికి నీళ్లు లేవు, 24 గంటల కరెంటు లేవు. ఇక్కడ ఉన్నటువంటి మహిళా ప్రజాప్రతినిధులకు కనీసం గౌరవం కూడా లేదు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ పక్షాన. న్యాయశాఖ ఉన్నది ముఖ్యమంత్రి గారి దగ్గరనే. ముఖ్యమంత్రి గారు వెంటనే కళ్యాణ లక్ష్మితో పాటు మీరు ఇస్తా అన్న తులం బంగారు ఇవ్వాలి. ఈ రోజు నుంచి కాదు, మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు ఈ రోజు వరకు ఎన్ని పెళ్లిళ్ళు జరిగినాయో, ఎన్ని కళ్యాణ లక్ష్మిలు ఇచ్చినారో వాళ్ళందరూ కూడా తులం బంగారు ఇవ్వాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తూ కేసీఆర్ పెట్టినటువంటి మంచి స్కీములను కనుమరుగు చేసే కుట్ర జరుగుతూ ఉంది. ఆ కుట్రను మేము బీఆర్ఎస్ పక్షాన ఖండిస్తూ ఉన్నాం. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు కావచ్చు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాలు కావచ్చు, ఏమన్నా స్కీములు తీసుకొస్తే ప్రజలకు ఉపయోగపడే స్కీములు తీసుకొస్తే తర్వాత ప్రభుత్వాలు దాన్ని కంటిన్యూ చేసినాయి. ఆ విధంగానే కంటిన్యూ చేయాలి. కంటిన్యూ చేస్తూ మీరు ఇచ్చిన హామీని పూర్తి చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాము. బాగా అద్భుతంగా ప్రతి గ్రామం నుంచి తరలి వచ్చినటువంటి సోదరీమణులకు, ప్రజాప్రతినిధులకు అందరూ కూడా చేతులు జోడించి శిరస్సు వంచి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు. జై తెలంగాణ. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, లేకపోతే కఠిన చర్యలు తప్పవని పోర్టు సిఐ పి సునీల్ కుమార్ హెచ్చరించారు. జగన్నాథపురంలోని పరదేశమ్మపేటలో ఈగల్ టీం ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ డాక్టర్ మహాంతి కిషోర్ కుమార్ పర్యవేక్షణలో డ్రగ్స్పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు తమ పరిసరాల్లో
గంజాయి ఇతర మాదక ద్రవ్యాలకు సంబంధించిన ఎటువంటి సమాచారం ఉన్నా ఏపీ ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972కు సమాచారం అందించాలన్నారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడాలని సీఐ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 1 టౌన్ సీఐ నాగదుర్గారావు, 3 టౌన్ సీఐ సత్యనారాయణ, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఇతరులను కూడా అదే విధంగా చేయడానికి ప్రోత్సహిస్తానని మాదక ద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి ఆ కుటుంబ సభ్యులకు స్నేహితులకు మరియు సమాజానికి తెలియపరుస్తానని ఈ ఉద్యమంలో చురుకుగా పాల్గొంటానని మారక ద్రవ్య రహిత భారతావని నిర్మాణానికి కృషి చేస్తానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. ఏమి దానికి ఫ్రీగా మీ ఫోన్ చేసి సరే మన ఏరియాలో గంజా తాగుతున్నారు మన కూరలో ఓపెన్ మీకు తెలియదు అది గంజా కాదు మీకు తెలియకపోవచ్చు కానీ నలుగురు కూర్చొని మందు కొడుతున్నారంటే ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము చెక్ చేస్తాం వాళ్ళు మందు కొడుతున్నారా గంజా కొడుతున్నారని చెక్ చేస్తాం. దానివల్ల మీకేం మంచిది నాకేం సార్ వాళ్ళు తాగుతారు మా గొడవ రేపు పొద్దున వాళ్ళు తాగి మీరు పడుకున్న తర్వాత మీ ఇంట్లోకి వచ్చి మీ లేడీస్ని కామెంట్ చేయడం, మీ ఇంట్లో బళ్ళు ఎత్తుకెళ్ళిపోవడం, సైకిల్ ఎత్తుకెళ్ళిపోవడం, మీ తాళం వేసుకెళ్ళిపోతే ఆ డబ్బులు లేక అది బ్రేక్ చేసి మీ వస్తువులు ఏది దొరికితే పట్టుకెళ్ళిపోతారు. కాబట్టి మీ వీధిలో ఎవరు కొత్త రోజులు వస్తున్నారు మీ వీధిలో ఎక్కడ ఉంది మీ వీధిలో మీరు కాకినాడ బయటకు వెళ్ళగానే వచ్చేటప్పుడు అబ్జర్వ్ చేసుకుని రావాలి. అది మాకు ఎందుకు అనుకుంటే ఎవరు పడుకో అనుకుంటే అన్ని పోలీసులు చేసుకుంటారంటే అది కుదరని పని. మీరు కూడా మాకు హెల్ప్ చేస్తే మేము కూడా మా వంతు కృషి చేసి గంజాని అరికెళ్తాం. అందరూ ఈరోజు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ బిందు మాధవ్ ఐపీఎస్ వారి యొక్క కాకినాడ జిల్లా వారి యొక్క ఆదేశాల మేరకు అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ పవన్ కిషోర్ గారు యొక్క పర్యవేక్షణలో కాకినాడలో 1 టౌన్ ఏరియాలో గల కేదారేశ్వరపేటలో ఈ యొక్క ఏరియా అంతా ఈ గంజాయి కోసం విస్తృతంగా తనిఖీలు చేయడం జరిగింది. ఈరోజు తెల్లవారుజామున పోర్టు ఇన్స్పెక్టర్, 1 టౌన్, 3 టౌన్, సర్పవరం ఇన్స్పెక్టర్లు మరియు సిబ్బంది అందరూ కలిసి స్పెషల్ పార్టీ మరియు ఈగల్ టీంతో కలిసి కాకినాడ పట్టణంలో ఈ 1 టౌన్ ఏరియాలో మొత్తం అంతా చెక్ చేయడం జరిగింది. ప్రతి ఇంట్లో కూడా చెక్ చేయడం జరిగింది. ఎందుకంటే మాకు అప్పుడప్పుడు కాల్స్ వస్తున్నాయి, ఈ గంజాయి ఉంది, ఏ చిన్న ఇష్యూ అయినా సరే తాగి వచ్చినా సరే గంజాయి ఉంది అన్న కోణంలో ఫోన్లు ఎక్కువగా వస్తున్నాయి. దాని నిమిత్తము ప్రతి యూత్ని కూడా మాట్లాడడం జరిగింది. ఈ ఏరియాలో పెద్దలతో కూడా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క గంజాయి ఈ ఏరియాలో విస్తృతంగా ఉందని ఫోన్ల మీద నిన్న మొన్న రాత్రులు కూడా స్పెషల్ బీట్లు వేయడం, వీటితో కూడా ఈ ఏరియాని క్షుణ్ణంగా పరీక్షించడం జరిగింది. రాత్రులు ఎవరన్నా తాగి వచ్చినా సరే పబ్లిక్ అలవాటు అయిపోయింది గంజాయి తాగుతున్నారని. దాని నిమిత్తం ఈవేళ విస్తృత స్థాయిలో సుమారుగా 100 మంది స్పెషల్ పార్టీని అయితేనేమి, ఈగల్ టీం అయితేనేమి, లోకల్ పోలీస్ అయితేనేమి మొత్తం అంతా కలిసి ఈ ఏరియాని అంతా కూడా క్షుణ్ణంగా ప్రతి ఇంటిని కూడా చెక్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ వచ్చిన యూత్ అందరితో మాట్లాడడం జరిగిందండి. ఎందుకంటే అందరూ కూడా 20-25 ఇయర్స్లో కుర్రోళ్ళే ఎక్కువగా నైట్ టైం ఎక్కువగా తిరుగుతున్నారనే సమాచారం మీద వీళ్ళందరినీ కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మాకు ఈ డ్రగ్స్ కిట్స్ అనేవి సప్లై చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఎవరైతే 6 నెలల 6 మంత్స్ లోపున ఎవరన్నా సరే ఈ డ్రగ్స్ సేవించినట్టు తెలిస్తే ఆ కిట్లతో పరీక్షిస్తే వారు కంపల్సరీగా సేవించారు లేదు అన్నది మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఈ యొక్క చట్టాలు కఠినమైనవి. ఒకసారి మనం ఈ కేసులో ఇన్వాల్వ్ అవుతే గంజాయి సప్లై చేసినా, అమ్మినా, ట్రాన్స్పోర్ట్ చేసినా ఈ చట్ట పరిధిలో చాలా కఠినమైన చట్టంగా పరిగణించబడింది. దాని నిమిత్తం 10 సంవత్సరాలు తక్కువ లేదు పనిష్మెంట్. అదేవిధంగా ఈ ట్రాన్స్పోర్ట్ చేసినా, సప్లై చేసినా, కలిగి ఉన్నా సరే నేరము. కాబట్టి ఏదైనా మీకు సమాచారం వస్తే, గంజాయి గురించి ఎటువంటి సమాచారం వస్తే మా యొక్క టోల్ ఫ్రీ నెంబర్ 1972 దాన్ని తెలియజేయండి. 1972. దీనికి ఈగల్ టీం మన దీనికి ఒక ఇన్ఛార్జ్ ఐజీ గారు ఉన్నారు, సార్ విజయవాడలో ఉంటారు రవికృష్ణ గారు. అక్కడ టీమ్స్ ఉన్నాయి. వాళ్ళు డైరెక్ట్గా రావడం కానీ లోకల్లో ఒక ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లాలో జల్లెడ పడడం జరుగుతుంది. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం కోరంగి గ్రామంలోని బొడ్డు సత్యనారాయణ కళ్యాణ మండప ఆవరణలో ఏర్పాటు చేసిన పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ
మల్లాడి సత్యలింగ నాయకర్ విగ్రహాలకు యానం మంత్రి మల్లాడి కృష్ణారావు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మల్లాడి కృష్ణారావు మాట్లాడుతూ అగ్నికుల క్షత్రియ అభ్యున్నతికి ఎంతగానో కృషి చేసిన పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ సేవలు ఎప్పటికీ ఆదర్శనీయమన్నారు. అటువంటి మహనీయుని జయంతిని ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేలా జీవో తీసుకొచ్చినందుకు రాష్ట్ర ప్రజలందరూ దీనిని పండుగలా జరుపుకోవడం అభినందనీయమన్నారు. పేద విద్యార్థుల అభ్యున్నతి కోసం సుమారు 1258 ఎకరాల భూమిని దానం చేసిన విద్యాదాత మల్లాడి సత్యలింగ నాయకర్ అని గుర్తు చేశారు. అటువంటి మహోన్నత వ్యక్తి పేరును కాకినాడ జిల్లాకు పెట్టాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో భాగంగా బొడ్డు వెంకటయ్యపాలెం హైస్కూల్లో 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన 5 విద్యార్థులకు బొడ్డు సత్యనారాయణ సమకూర్చిన నగదు పురస్కారాలను మల్లాడి కృష్ణారావు చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో అగ్నికుల క్షత్రియ సంఘం జిల్లా అధ్యక్షులు వైదాడి నోకరాజు, సంఘం కార్యవర్గ సభ్యులు, జడ్పీటీసీ సభ్యులు దొమ్మేటి శామ్యూల్ సాగర్, పెద్ద సంఖ్యలో అగ్నికుల క్షత్రియులు, అభిమానులు పాల్గొన్నారు. గురుగారి సత్కారానికి ఈ ప్రాంతానికి రావడం చాలా ఆనందదాయకం. అలాగే చినవలసిన గ్రామ పెద్దలు వచ్చి ఇంటి అధ్యక్షులు వరదరాజు గారు, రాధాకృష్ణ గారు, కాకినాడ, కామాడి ఈశ్వరరావు గారు, రాజు వెళ్ళి వైద్యం నోకరాజు వెళ్ళి సభ్యులు కూడా రావాలి. పొన్నమండ లక్ష్మణ స్వామి గారు బర్త్డేని ఒక అఫీషియల్ గా చేయడమే కాకుండా మల్లాడి సత్యలింగ నాయకుడి గారికి ఇది ఒక అగ్నికుల క్షత్రియుల కోరిక కాదు. ఎంటైర్ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా వారు పేరు పెట్టాలి. వారు ఇచ్చిన వందలాది ఎకరాలు, ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఎవరు కూడా అంత దానం చేసినట్టు లేరు, ఎవరు కూడా కాదు. అటువంటిది వారి పేరు పెట్టాలి అన్నది ఏ ప్రభుత్వం ఉన్నా కానీ అనేక సందర్భాల్లో ఆ డిమాండ్ ఉంటూ ఉంది. రాబోయే రోజుల్లో అయినా సరే ఈ కూటమి ప్రభుత్వం ముందిచ్చిన మాట ప్రకారం మల్లాడి సత్యలింగ నాయకర్ తూర్పుగోదావరి జిల్లా పెట్టాలన్నది అందరి కోరిక, మా కోరిక కూడా. అలాగే ఈ కమ్యూనిటీకి సంబంధించి ఫ్రీ ఎడ్యుకేషన్, వీరు సముద్రంతో గోదావరి మీద ఆధారపడి ఉండి చాలా కుటుంబ పరిస్థితులు చాలా దారుణంగా ఉంటుంటాయి. అందుకని పిల్లల్ని చదువుల కోసం పాండిచ్చేరిలో నేను ఒక ఫిషరీస్ మినిస్టర్గా మా ముఖ్యమంత్రి గారు రంగస్వామి గారు నా మాటను కూడా మన్నించి ఎస్సీస్కి ఏ విధంగా అయితే పై చదువులు చదవడానికి ప్రభుత్వం ద్వారా ఎక్కడైతే సీట్లు వచ్చినా, ఏ రాష్ట్రంలో సీట్లు వచ్చినా ఆ రాష్ట్రంలో చదివే పిల్లలకి ప్రతి చదువులో కూడా గవర్నమెంట్ ఇచ్చిన సీట్ల ప్రకారం డబ్బుని రీఎంబర్స్మెంట్ చేసేలాగా, ఫైజు మళ్ళీ తిరిగి ఇచ్చేలాగా ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ విధంగా చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, బీజేపీ అధ్యక్షులకు కూడా రిటర్న్గా మొన్న 7వ తారీఖున పంపించడం జరిగింది. ఆ విధంగా ఇంకా ఇక్కడ ఉన్న ఓఎన్జీసీ ఫైర్ అయినప్పుడు కానీ, అలాగే రాబోయే రోజుల్లో రిలయన్స్ అయినా ఓఎన్జీసీ అయినా అక్కడ ఉండే వేటగాళ్ళకి, ఆ పక్కనున్న ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బంది కలిగినా కానీ వారందరికీ కూడా తగిన న్యాయం చేసే విధంగా ఉన్న డిమాండ్లు కూడా పూర్తి చేయాలని, ఇన్సూరెన్స్ వాళ్ళకి కట్టాలని, అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ కట్టాలని, అలాగే డ్రిడ్జింగ్ కెనాల్స్ కానీ, గోదావరిలు కానీ డ్రిడ్జింగ్ అన్ని కూడా ఈ ఆయిల్ కంపెనీసే భరించాలని, ఎంప్లాయ్మెంట్ కూడా లోకల్ వాళ్ళకి ఇవ్వాలని, ఇటువంటి డిమాండ్స్ అన్ని కూడా అనేకమైన సంవత్సరాలుగా ముందుకు తీసుకెళ్తున్నాం. ఒకటి అరా అవుతుంటే మిగతా విషయాలు కూడా ప్రభుత్వాలు కూడా సీరియస్గా ఉండి ముందుకు తీసుకెళ్లాలని మీ ద్వారాగా తెలియజేస్తూ ఉన్నాను. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాని 3 జిల్లాలుగా ఏర్పడ్డాయి. అందులో కోనసీమకు సంబంధించి డాక్టర్ బి అంబేద్కర్ కోనసీమ జిల్లాగాను, అలాగే రాజమండ్రి ఆ ప్రాంతానికి ఏమో తూర్పుగోదావరి జిల్లాగా ఉంది, ఇంకోటి ఏమో కాకినాడ జిల్లాగా ఉన్నదాన్ని మల్లాడి సత్యలింగ నాయకర్ కాకినాడ జిల్లాగా పేరు పెట్టాలన్నది ప్రజలు అందరి కోరిక. ఆ విధంగానే జరగాలని నేను కూడా ప్రజల కోరికని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ ఉన్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.